అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ బహ్రెయిన్లో ఫెయిల్ అయింది. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకునేటటువంటి సందర్భంలో బహ్రెయిన్ భూభాగం మీదనే యాంటీ మిస్సైల్ పడిపోవడం అన్నటువంటి తొలిసారి జరిగింది. దీంతో ఇప్పుడు అమెరికా దాని మీద దర్యాప్తుకి ఆదేశించింది. ఎందుకయ్యా అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, ఎక్కడో దూరం నుంచి అవతల ఉన్నటువంటి క్షిపణి వచ్చి మీద పడుతుంటే ముందుగానే ఐడెంటిఫై చేసి అలా వచ్చేటటువంటి క్షిపణిని దారిలోనే ధ్వంసం చేసి ఎదురు దెబ్బతీయాలి, అవతల వైపు వాళ్ళని దెబ్బతీయాలి. అది పోయి మన మీదనే పడితే మన దగ్గర డ్యామేజ్ జరిగితే ఏమవుతుంది, అదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య అయింది. దాంతో అసలు ఏం జరిగింది అన్నటువంటి దాని మీద ఇప్పుడు చర్చిస్తున్నారు. దాని మీద నిపుణులతో ఎంక్వైరీ చేస్తుంది. బహ్రెయిన్ అనేది ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో కీలకమైనటువంటి దేశం, అమెరికాతో మిత్రదేశంగానే ఉంది. బహ్రెయిన్ తరపున తను రక్షణ వ్యవస్థ చూస్తోంది. అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అక్కడ యాక్టివేట్ చేస్తే ఇరాన్ దెబ్బకి అమెరికాకి దెబ్బ ఎదురైందనమాట.